కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు. ఆయన చెప్తే తప్పకుండా ఆయన వెంట నడిచే జనం. ఒక పదవిలో ఉన్నప్పుడు నిక్కచ్చి మాట. కెమికల్ కంపెనీల వల్ల మా బీబీ నగర్లో బోర్లు వేస్తే కూడా స్మెల్ వస్తుంది సార్. ఎంతో మంది క్యాన్సర్లకి నిజంగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఆ పార్టీలో అనేక మార్పులు వచ్చినప్పుడు ఆయన వర్గంలో ఆయన వ్యక్తులను పార్టీ మారకుండా ఆ పార్టీ జెండాను మోసిన వ్యక్తి. కానీ ప్రస్తుతం ఆయనకు తెలియకుండా పార్టీ వ్యవహారాలను నడిపించడం, కొత్తగా పార్టీ చేరిన వ్యక్తులను గౌరవించడం, కొత్త వారికే అవకాశాలు కల్పించడం, ఇప్పుడు ఆ వ్యవహారం నచ్చక ఆ పార్టీ నాయకత్వంపై, ఆ పార్టీ కార్యకలాపాలపై వంటి అంశాలపై మాట్లాడడానికి మన ముందు ఉన్నారు బీబీ నగర్ మాజీ ఎంపీటీసీ భార్గవ్ గారు. రైట్, మనం చెప్పుకున్నట్టు మాజీ ఎంపీటీసీ బీబీ నగర్ భార్గవ్ గారు మనతో పాటు ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి అన్యాయం జరిగిందని చెప్పేసి వింటా ఉన్నాం. ఆయనకి ఏ విధంగా అన్యాయం జరిగిందని ఒక విషయాన్ని ఆయనతో పాటు తిరుగుతాం. అన్న నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మీకు జరిగిన అన్యాయం ఏంటని చెప్పేసి అడిగితే మీరేం చెప్తారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు? మీరు లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టారా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ మన లోకల్ నాయకులు మాత్రమే. ఇందులో వేరే భయప్రాంతాలకు మనం ఏదో ఎవరికో భయపడి నేనేం రాజీనామా చేయలేదు. నాకు అట్లాంటి రాజకీయం అవసరం కూడా లేదు. ఇది మన రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందంటే, ఇది బీబీనగర్ పట్టణ ప్రజలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోవాలి. ఎవరైనా లోపల ఉన్నది కానీ దాన్ని బయట పెట్టడానికి చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి మాలాంటి వ్యక్తులు దీన్ని నిక్కచ్చిగా నిజాన్ని బయట పెట్టడమే మా ఆలోచన. ఇందులో వేరేది ఏం లేదు. ఇది ఎమ్మెల్యే గారు కూడా గ్రహించాలి. ముఖ్యంగా మేము రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ మేము ఎంపీటీసీ గెలిచిన తప్పటి నుంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి మేము ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా మేము కష్టం చేసినాం. అప్పుడున్న అధికార పక్షం వాళ్ళతోటి మేము సమస్యలు ఎదుర్కొన్నాము. ప్రతి దాంట్లో వాళ్ళకు మేము పోటీ పడ్డాము, అవతలతో ప్రతి దాంట్లో మేము పోటీ పడ్డాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాక ఇక్కడ వీళ్ళు ఒక్కటే కొంతమంది ఆ పార్టీ నుంచి ఇక్కడ రావడం, వాళ్ళు గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం కుమ్మల్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రధానంగా కొంతమంది నాయకులు, అందరు కాదు కొంతమంది నాయకులు కొంతమందిని ఫోకస్ చేయడం. ఎవరైతే ఎమ్మెల్యే గారికి అనుచరులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే గారికి నమ్మకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మొత్తం ఏది క్లోజ్ చేయడం, అంటే రాజకీయంగా తొక్కేయడం. రెండోది ఏంది, ఒక్కసారి గెలిచిన వ్యక్తిని, ఇప్పుడు సపోజ్ నేను ఉన్న ఒక ఎంపీటీసీని గెలిచిన, నెక్స్ట్ వీళ్ళని ఏ రాజకీయంగా ఎట్లాంటి లీడర్ గా వీళ్ళని ఎదగనీయకపోవడం. గత 20 సంవత్సరాల నుంచి మన బీబ్రా నుంచి చూడండి, ఏ లీడర్ కూడా ఎదగడం లేదు. ఇట్లాంటి కారణాలు అని చెప్పి అదొక రెండో కారణం. మూడోది ఏంటంటే, ఒక వర్గాన్ని అనగదొక్కేసేయాలి, కొత్త వాళ్ళని తీసుకొని రావాలి. మనం ఎట్లా చెప్తే అట్లా ఈనేటోళ్ళు ఉంటేనే మనం వాళ్ళని డెవలప్ చేయాలి. కొంచెం ఏమన్నా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళని అనగదొక్కేయాలి అనే రాజకీయం మా బీబీనగర్ టౌన్ లో నిక్కచ్చిగా జరుగుతుంది. ఓకే, సరే. గతం వాళ్ళకు అది 2 వర్గాల 3 వర్గాల లేకపోతే 3 సార్లు వచ్చిన పక్కన పెడితే మీకు జరిగిన అన్యాయం ఏంది? ప్రత్యేకంగా మీకేం అన్యాయం జరిగింది? మీకు ప్రధానంగా అన్యాయం జరిగిందని అంటున్నారు కదా, మీకేం అన్యాయం జరిగింది? మాకు జరిగిన అన్యాయం ఇలా బీబీనగర్ పట్టణ ప్రజలకు అందరికి తెలుసు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. గత ఎలక్షన్ లో 14వ వార్డు విషయంలో మాకు తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఇచ్చినట్టే ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాత్రమే మమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టాలి, సీటు ఎట్లయినా సరే వీళ్ళని ఓడగొట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకొని అవతల వ్యక్తిని గెలిపేయడం. అందులో మళ్ళీ గెలిచిన తెల్లారి మేము గెలుపు ఓటమి సహజం, గెలుపుని ఓటమిని ఎవరైనా అనుభవించాల్సింది. కానీ గెలిచిన వెంబడే తెల్లారి పొద్దున్నే లేవగానే ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని పోవడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. మేము చాలా మనోవేదనకు గురైనాం. మమ్మల్ని దొక్కిన వాళ్ళు ఎవరో కాదు, ప్రజలు దొక్కలేదు, ఇల్లున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే మమ్మల్ని ఎదగకుండా చేశారు అనేది మాకు ఆలోచన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము చాలా దూరంగా ఉండాలని భావించాం. ఒకటి ప్రధానంగా అడుగుతాను, ఒకటే విషయం, కాంగ్రెస్ లో నిజంగా అట్లాంటివి నడుస్తున్నాయా? కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ తొక్కాలని చెప్పేసి ఈ వ్యవహారాలు నడుస్తాయా? నిజంగా నడుస్తున్నాయా అట్లా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న వ్యవహారాలు అన్నట్టు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు బీబీనగర్ గ్రామ పంచాయత్ ఇన్ని సంవత్సరాలల్లా మీరు ఎప్పుడైనా ఉప సర్పంచ్ అనే వ్యక్తికి ఎస్సీలకు ఉప సర్పంచ్ ఇవ్వడం ఎక్కడన్నా చూసారా మీరు?
ఇన్ని సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ అనే పదవి ఎస్సీలకు ఇవ్వడం జరిగిందా? నేను హొలేదాసరి కులమే లేదు ఇలా మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఎస్సీ వర్గానికి సంబంధించిన చాలా మంది కులాలు ఉన్నారు. ఎవరికో ఒకరికి ఇవ్వడం అనేది ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఎస్సీలకు అసలు ఇప్పటి వరకు ఎలాంటి ఉప సర్పంచ్ పదవి మాకు ఇవ్వలేదు. ఇది మాత్రం నిక్కచ్చిగా చెప్తున్నా. ఇంకొకటి నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందులో డైరెక్ట్ గా ఇప్పుడు ఎంపీపీ ఉంటది కదా, ఎంపీపీ నుంచి వైస్ ఎంపీపీగా ఒక ఎస్సీని మీరు డిక్లేర్ చేయండి ముందే. కాంగ్రెస్ లో వైస్ ఎంపీపీగా ఎస్సీ క్యాండిడేట్ ని మీరు డిక్లేర్ చేయండి. నేను ఎంపీపీ క్యాండిడేట్ నేను అడుగుతలేను. వైస్ ఎంపీపీగా ఎస్సీ క్యాండిడేట్ ని మీరు డిక్లేర్ చేయండి. బహుజన వర్గాలకు అందరికి సమన్వయం చేయమని అడుగుతున్నా. నేనేమో నా కుక్కనికే కావాలని నేను అడుగుతలేను, అందరికి. అది నా ఆలోచన. ఇందులో తప్పైతే ఏం లేదు కదా ప్రధాన. వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా మీరు అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. కుమ్మవల్ కుమార్ రెడ్డి గారికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ విస్తృతంగా పనిచేస్తున్నప్పుడు మీరే ప్రధానంగా పనిచేశారు, ఇక్కడ కీలక పాత్ర పోషించారు. కానీ ప్రస్తుతం వచ్చిన 2 సంవత్సరాల్లో మీతో ఆయనతో పాటు జర్నీ చేశారు కాబట్టి అడుగుతున్నా, ఆయన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నిజంగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇక్కడ మేము కీలకంగా పనిచేసాం, కాంగ్రెస్ అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పేసి ఆయన ప్రకటనల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారన్న? అభివృద్ధి విషయంలో మాట్లాడాలంటే బీబీ నగర్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చాలా హామీలు ఇచ్చారు. ఎలక్షన్ల టైంలో చాలా హామీలు ఇచ్చారు. మేము యువకులం కాబట్టి మాలాంటి వాళ్ళం మేము ఎన్నో చెప్పినాం, సార్ అభివృద్ధి విషయం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బీబీనగర్ కూతవేటు దూరంలో ఉంది హైదరాబాద్ కి, కాబట్టి మనకి ఏం కావాలి ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు కాలేజీలు, ఒక ఐటీఐ కాలేజ్ లేదు ఇక్కడ మనకు, మన ఏమంటారు ఐటీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంటర్ కాలేజ్ లేదు, ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లేదు మాకు ఇక్కడ. అది ఈ విషయంలో ఒకటి. మళ్ళీ ముఖ్యంగా ఇంకోటి, మాకు ఒక గ్రౌండ్ లేదు. దగ్గర 50,000 జనాభా ఉన్న మా బీబీనగర్ టౌన్, రహీం ఖాన్ కూడా, రంగపురం, జనపల్లి, గూడూరు, ఈ 4 విలేజ్ కలిపి ఒక 5 ఎకరాల గ్రౌండ్ ఏర్పాటు చేయమని కూడా మేము మాకు విన్నపించుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా బీబీనగర్ పట్టణానికి మా ఎమ్మెల్యే గారు చేసింది ఒకటే, హెచ్ఎండిఏ ఫండ్ తీసుకురావడం, సిసి రోడ్లు వేపియడం తప్ప, అండర్ గ్రౌండ్ రైలు వేపియడం తప్ప ఇంకొక అభివృద్ధి అనేది ఆయన చేపియలేదు. పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే గతంలో మీరు కీలకంగా పనిచేసి ఎంపీటీసీగా, అవును. ఎందుకంటే ప్రస్తుతం కుమ్మవల్ కుమార్ రెడ్డి గారు పనిచేయట్లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించుకొని చెప్పండి, నిజంగా ఇది జరుగుతుందా? ఇది నాకు పార్టీ కంటే నా ఊరు ఇంపార్టెంట్. అవును, నాకు వ్యక్తిగతం ఎంత ఇంపార్టెంట్, నా ఊరు అభివృద్ధి కూడా నాకు అంతే ఇంపార్టెంట్. జరగలేదు కాబట్టి జరగలేదు అని చెప్తున్నా, నిఖార్సుగా చెప్తున్నా. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏమైనా జరిగితే మీరు చూపించండి. ఇవాళ మన ఇద్దరం కలిసి వెళ్దాం. బీబీనగర్ చెరువు కట్టను డెవలప్మెంట్ చేసిరా? అవును, సుందరీకరణ వాస్తవానికి మీరు కూడా చాలా సార్లు చెప్పారు. అవును, అదొకటి. ఇంకొకటి మీకు చెప్తా, బీబీనగర్ పట్టణంలో కెమికల్ కంపెనీలు ఉన్నాయని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్ లో మా ఎమ్మెల్యే నేను ప్రశ్నించిన, దాని గురించి అసలు పట్టించుకోలేదు. మేము 2-3 months నేను వాళ్ళతో మీటింగ్ పెడతా, దాని గురించి మాట్లాడుతున్నాడు, అది పట్టించుకోలేదు. బీబీనగర్ చెరుకట్టని అది పట్టించుకోలేదు. యువతకు కావాల్సిన ఒక గ్రౌండ్ అడిగినాము, అది పట్టించుకోలేదు. ఒక బస్ స్టాప్, ఒక పొద్దున్న లేస్తే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే పిల్లలందరూ రేపు పొద్దున ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు చూడొచ్చు. అది పట్టించుకోలేదు. యువతకు కావాల్సింది అభివృద్ధి కావాల్సింది కాలేజీలు, స్కూళ్ళు, మౌలిక సదుపాయాలు కావాలి. ముఖ్యంగా మీ మార్క్ అనేది కనిపించట్లేదు జనాలు అనేది నా అభిప్రాయం. అంతే. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడాలి అని అనుకుంటే చివరిగా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు అందరి గురించి నేను మాట్లాడలేను. కాంగ్రెస్ పార్టీ అసలు ఇంత ముందుకు ఏది చేయాలన్నా అందరు కలిసి ఒక కుటుంబం లాగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కొంతమంది నాయకుల వల్ల దీన్ని అంతా ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం, కొంతమందిని నా అనుకున్న వాళ్ళని మాత్రమే దీన్ని ఏదో ఎంకరేజ్ చేయాలన్నట్టు ఒక ప్రాసెస్ లో నడుస్తుంది. ఇట్లాంటి రాజకీయాలకు మేము చాలా దూరంగా ఉంటాం. మాకు ఎట్లాంటి పదవులు వద్దు, మాకు ఎట్లాంటి కాంట్రాక్ట్లు వద్దు. ఇవాళ బీబీనగర్ లో ఒక కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఉన్నదా? ఒక వ్యవస్థ ఉందా? మేము మా డాడీ కాంట్రాక్టర్, మేము కాంట్రాక్ట్ ఇవ్వకుండా మేము గతంలో చాలా మంది అంటున్నారు ఏంటంటే నిజంగా అవి దక్కకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు. చాలా తప్పు. మీరు అది ఎవరు మాట్లాడుకున్నారో చాలా తప్పు. 2018 నుంచి ఇప్పటి వరకు మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా వర్క్ చేసిన దాఖలాలు లేవు. ఆ వ్యక్తులే మళ్ళీ మా పార్టీలోకి వచ్చినా కానీ మేము ఎప్పుడు కూడా అపోజిషన్ చేయలేదు. ఎందుకంటే మేము ఒకరిని అపోజిషన్ చేయడం మాకు అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, కానీ ఇవాళ బీబీనగర్ లో మేము గతంలో కాంట్రాక్ట్ వర్కులు చేసినప్పుడు ఎట్లుండే, ఇవాళ కాంట్రాక్ట్ వర్క్ చేసి అసలు కాంట్రాక్టర్ ఎవరో అర్థమైతలేదు. ఆయన ఎక్కడ రోడ్లు వేస్తుండో అర్థమైతలేదు, ఎవరు చెప్తే రోడ్లు వేస్తుండో అర్థమైతలేదు.
కాంట్రాక్టర్ అనేది ఎవరి చేతిలో ఉన్నారనుకుంటున్నారు కాంట్రాక్టర్? ఎవరి చేతిలోనే జనాలకు తెలుస్తలేదు, ఎమ్మెల్యే గారికి తెలియాలి, నాకైతే తెలుస్తుంది. నేను ఒక కాంట్రాక్టర్ కాబట్టి నేను ఇప్పుడు అక్కడ వెళ్ళి ప్రశ్నిస్తే అంటే నీ కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు ప్రశ్నిస్తున్నావు అని అడుగుతారు జనాలు. అందుకే నేను దాని గురించి మొత్తం వదిలేసినాం. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఏది ఉన్నా సరే ఒక కాంట్రాక్ట్ అనేది మన టౌన్ ఉన్నోడు ఉంటే వాడు రేపు పొద్దున ఏదైనా ఖరాబ్ అయినా కానీ వాడు దగ్గరుండి వేపిస్తాడు. రైట్, అది కోరుకోవాలి. ఎవరినో తీసుకురావడం ఏపీయడం జరిగిపోవడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నా విన్నపం ఒకటే, కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళం నడుస్తుంది, మీరందరూ గ్రహించాలి. ఇందులో జరిగేది ముఖ్యంగా ఏంటంటే కొంతమందిని అణగదొక్కాలి, మా అనుకునే వ్యక్తులనే మేము ముందుకు తీసుకోవాలనే ప్రణాళిక నడుస్తుంది. కాబట్టి మీరు అందరూ మేల్కొని అందరూ బయటికి రావాల్సిన అవసరం లేదు, కానీ గ్రహించి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు అందరు మార్పు తీసుకురావాలి. అవతల వాళ్ళకి దెబ్బ అంటే ఏంటంటే మనం చూపించాలనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా పౌరుషం ఉంటుంది, అందులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా. కాబట్టి మీరు అందరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఏది ఉన్నా కలిసికట్టుగా పనిచేసి ఎవడైతే పార్టీకి అన్యాయం చేస్తుండో, ఇవాళ సీఎం గారే స్వయంగా చెప్తారు, పార్టీకి అన్యాయం చేసే వ్యక్తి మనకు అవసరం లేదు, పార్టీ ఇంటి దొంగలు మనకు అవసరం లేదు. ఎవరైతే సొంత ఇమేజ్ కోసం పనిచేస్తున్నారు, సొంత ఇమేజ్ కోసం పనిచేసే వ్యక్తులను మాత్రం మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అది ఒక్కటే నేను చెప్తున్నా. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా తగిన మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఉంటుందో నెక్స్ట్ మీరు ఎక్కడ అడుగు వెళ్ళిపోతున్నారని తర్వాత మనం కలిసినప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.